told your friend you're not okay, and tell me what's wrong and why you never. ఫ్రెండ్స్, TCL లాంచ్ చేసిన కొత్త టీవీస్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పి తర్వాత స్పెసిఫికేషన్స్ పరంగా మొత్తం అయితే చెప్తాను. అది కూడా మన లోగో టీజర్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వద్దనుకుంటే అక్కడి నుంచి అయితే మీరైతే వీడియో చూడండి, ఎందుకంటే కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు సో ఇది ఇంపార్టెంట్ కాదని. బట్ నేను చెప్పేది ఏంటంటే తెలియని వాళ్ళ కోసం అయితే నేను క్లియర్గా అయితే చెప్తున్నాను. ఇంట్రెస్ట్ లేకపోతే మీరు నెక్స్ట్ టీజర్ నుంచి చూడండి, ఇంకా ఈ యొక్క టీవీ యొక్క స్పెసిఫికేషన్ తెలుస్తాయి అన్నమాట. TCL వచ్చేసరికి సరికొత్త మినీ QLED 4K టీవీని, సరికొత్త మినీ QLED 4K టీవీని లాంచ్ అయితే చేసింది. ఈరోజు మనం సరికొత్త మినీ QLED 4K టీవీస్లో మరి ఏ సైజ్ తీసుకొచ్చింది అండ్ నేను స్పెసిఫికేషన్స్ పరంగా చూస్తున్నప్పుడు చాలా సూపర్గా అయితే అనిపించాయి. అండ్ ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా దొరకలేదా అని అయితే వెతుకుతున్నప్పుడు నాకు ఒక పెద్ద నెగిటివ్ పాయింట్ అయితే దొరికింది. మరి ఆ నెగిటివ్ పాయింట్ అంత ఇంపాక్ట్ కలుగుతుందా ఈ యొక్క టీవీల మీద అన్నట్లయితే చూద్దాం. ఈ ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. మరి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. TCL తీసుకొచ్చిన మినీ QLED 4K టీవీస్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. అలాగే వీళ్ళు ప్రీ ఆర్డర్ కూడా చేసినట్లయితే మనకు కొన్ని ఆఫర్స్ కూడా అయితే ఇస్తున్నారు, అవి కూడా తెలుసుకుందాం. మరి ఖచ్చితంగా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ అయితే చేయండి, కొంచెం సపోర్ట్ కూడా అయితే నిలవండి. లైక్ వల్ల కొంచెం వీడియో ముందుకైతే వెళ్తుంది, అంతేగాని నాకు ఎక్కువ పైసలు అయితే రాదు. ఎందుకంటే కొంచెం ఎక్కువ వీడియో వ్యూస్ వచ్చినా మన ఛానల్ కూడా గ్రోత్లోకి అయితే వెళ్తుంది అండ్ రివ్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా అయితే ఉంటుంది అని అయితే అనుకుంటూ, మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది అంటే అనుకుంటూ వీడియోని అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాను. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. I know you told your friend you're not okay, and tell me. ఫ్రెండ్, TCL తన కొత్త మినీ QLED టీవీస్ అనేది తీసుకొని అయితే వచ్చింది 4K రెజల్యూషన్లో. అవి కూడా 3840x2160 రెజల్యూషన్ అయితే ఉంటాయి. మరి సిరీస్ నేమ్ ఏంటి అంటే C835 అనే సిరీస్ నేమ్ తోటి 3 సైజెస్ టీవీస్ని అయితే లాంచ్ చేసింది. 55, 65, 75 ఇలా 3 సైజెస్ టీవీస్ లాంచ్ చేసి అన్ని స్పెసిఫికేషన్ కూడా సేమ్ అయితే తీసుకొని అయితే వచ్చింది. అండ్ చూడడానికి డిజైన్ బిల్డ్ క్వాలిటీలో కూడా సేమ్ డిజైన్ అండ్ సేమ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటాయి. మినిమలిస్టిక్ బెజర్లెస్ డిజైన్ తోటి ఈ టీవీని అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. బిల్డ్ క్వాలిటీ విషయంలో వీళ్ళు మెటల్ ఫ్రేమ్ తోటి మెటల్ స్టాండ్ తోటి తీసుకొని అయితే వచ్చారు. అలాగే స్టాండ్స్ వచ్చేసరికి మనకు అటొక చివర ఇటొక చివర ఉండవండి. అండ్ ప్రీమియం లుక్ కోసం వీళ్ళు వచ్చేసరికి మిడిల్లో స్టాండ్ అయితే తీసుకొని అయితే వచ్చారు. సో చూస్తే మాత్రం మీకు కంపల్సరీ మినిమలిస్టిక్ ప్రీమియం డిజైన్ బిల్డ్ క్వాలిటీ తోటి అయితే ఈ టీవీని అయితే తీసుకొని అయితే వచ్చారు. మరి డిస్ప్లే ప్యానల్ వచ్చేసి VA ప్యానల్ అయితే యూజ్ అయితే చేశారు. టీవీ రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి ఏకంగా 120 Hz పీక్ బ్రైట్నెస్ ఉన్నట్లయితే 144 Hz VRR గేమింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. మరి బ్రైట్నెస్ లెవెల్స్లో వచ్చేసరికి వీళ్ళు 1000 nits ఆఫ్ పీక్ బ్రైట్నెస్ ఉన్నట్లయితే 500 nits టిపికల్ బ్రైట్నెస్ అయితే ఉంది. అలాగే వీళ్ళు యూజ్ చేసిన మినీ LEDs కౌంట్ ఎంతో తెలుసా, 12,000 మినీ LEDస్ని అయితే యూజ్ అయితే చేశారు ఈ యొక్క టీవీలో. సో ఒక్కసారి ఆలోచించండి, మినీ LEDs 12,000 ఉన్నట్లయితే దాని పిక్చర్ క్వాలిటీ ఏ విధంగా అయితే ఉంటుందో సో సూపర్గా అయితే ఉంటుంది. అండ్ అలాగే వీళ్ళు HDR కంటెంట్ సపోర్ట్ కూడా అయితే తీసుకుని అయితే వచ్చారు. మనకు దీంట్లో వచ్చేసరికి IMAX ఎన్హాన్స్డ్ HDR సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే డాల్బీ విజన్ IQ సపోర్ట్ అయితే ఉంటుంది. SDR10+ సపోర్ట్, HLG సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ అలాగే వీళ్ళు డిస్ప్లే ఫ్యూచర్లో వచ్చేసరికి మైక్రో డిమ్మింగ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా అయితే తీసుకుని అయితే వచ్చారు. ఈ యొక్క మైక్రో డిమ్మింగ్ జోన్స్ కూడా మనకు 2000 పైగా అయితే జోన్స్ అయితే ఉంటాయి. అలాగే లోకల్ డిమ్మింగ్ జోన్స్ కూడా మనకు 200 లోకల్ డిమ్మింగ్ జోన్స్ అయితే తీసుకొని అయితే వచ్చారన్నమాట. ఆడియో వచ్చేసరికి 2.1 ఛానల్ 60 watts ఆడియో అవుట్పుట్ అయితే ఉంటుంది విత్ ఓన్క్యో స్పీకర్ సపోర్ట్ తోటి. అండ్ 2 స్పీకర్స్ వచ్చేసరికి 15 watts 2 ఓన్క్యో స్పీకర్స్ అయితే ఉంటాయి. అండ్ 30 watts సబ్వూఫర్ కూడా అయితే ఉంటుంది విత్ మనకు సపోర్టెడ్ డాల్బీ అట్మాస్ అండ్ DTS సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. పిక్చర్ ఎన్హాన్స్మెంట్ కోసం అలాగే ఆడియో ఎన్హాన్స్మెంట్ కోసం 2nd జనరేషన్ సంబంధించిన AI PQ ఇంజిన్ అయితే వాడడం అయితే జరిగింది. దీనివల్ల మనకు ఎన్హాన్స్డ్ పిక్చర్, ఎన్హాన్స్డ్ ఆడియో అయితే వస్తుందని అయితే కంపెనీ అయితే క్లెయిమ్ అయితే చేస్తుంది. CPU వచ్చేసి CA73 క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేశారు. CPU విషయంలో Mali G52 MP2 GPUని అయితే యూజ్ అయితే చేశారు. OS గురించి మాట్లాడుకుంటే Android 11 సపోర్ట్ తోటి విత్ గూగుల్ టీవీ ఇంటర్ఫేస్ తోటి అయితే రావడం జరుగుతుంది. 3GB ర్యామ్ అయితే ఉంటుంది అండ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. గూగుల్ అసిస్టెంట్ కి సపోర్ట్ చేస్తుంది, అలెక్సా సపోర్ట్ అయితే చేస్తుంది అండ్ వాయిస్ అసిస్టెంట్ లో అన్నమాట. రిమోట్ కూడా కొంచెం పెద్దగా వీలైతే తీసుకురావడం అనేది జరిగింది. ఈ యొక్క రిమోట్ వచ్చేసరికి అన్ని డెడికేటెడ్ బటన్స్ మనకి
మనకి ఏవేవి కావాలో ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇలా అన్ని యాప్స్ని అయితే తీసుకుని అయితే వచ్చారు. అండ్ ఈ యొక్క రిమోట్లో ఇంట్రెస్టింగ్ ఒకటి మనకైతే అనిపించింది ఏంటి అన్నట్లయితే, అండ్ ఈ యొక్క రిమోట్లో ఒక బటన్ నొక్కినట్లయితే రీసెంట్గా మనకైతే ఓపెన్ అవుతాయి. మనం ఇంత ముందుకు ఏవైతే రీసెంట్గా చూసామో అవన్నీ క్లియర్గా అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ అని అయితే అనుకోవచ్చు ఈ యొక్క రిమోట్లో. కనెక్టివిటీ గురించి మాట్లాడుకోవాలంటే వైఫై 6 తోటి అయితే వస్తుంది. BT వచ్చేసరికి అంటే బ్లూటూత్ వచ్చేసరికి 5.2 సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ 4 HDMI అయితే ఉంటాయి. ఈ యొక్క 4 HDMI వచ్చేసరికి కూడా HDMI 2.1 సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ 4th HDMI వచ్చేసరికి ER కు సపోర్ట్ అయితే ఉంటుంది. USBలో వచ్చేసరికి 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి. ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది. 3.5mm జాక్, యాంటీనా పోర్ట్, అన్ని కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ఈ యొక్క టీవీలో తీసుకుని అయితే వచ్చారు. అడిషనల్ ఫీచర్స్ కూడా అయితే తీసుకుని అయితే వచ్చారు. గేమర్స్ కోసం ముఖ్యంగా తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు ఈ యొక్క అడిషనల్ ఫీచర్స్. ఎందుకంటే మనకు VRR 144 Hz సపోర్ట్ చేస్తాను చెప్పాను కదా. VRR వచ్చేసరికి వేరియబుల్ రిఫ్రెష్ రేట్ అన్నమాట. అండ్ ఆల్సో ALLM ఆటో లో లేటెన్సీ సపోర్ట్ కూడా అయితే తీసుకుని అయితే వచ్చారు. అండ్ ఫ్రీ సింక్ అంటే AMD ఫ్రీ సింక్ ప్రో సపోర్ట్ కూడా తీసుకుని అయితే వచ్చారు. సో మీరు గేమింగ్ ఆడేటప్పుడు గేమింగ్ కన్సోల్ ఎక్స్బాక్స్ అయినా కానీ లేదా మీకు ఎక్స్బాక్స్ అయినా కానీ అదర్ ఏదైనా గేమింగ్ కన్సోల్ కానీ కనెక్ట్ చేసినప్పుడు నెక్స్ట్ లెవెల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. వీళ్ళు గేమ్ బార్ కూడా అయితే ఇంక్లూడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ యొక్క గేమ్ బార్లోనే ఇవన్నీ సెట్టింగ్స్ అనేవి ఇంక్లూడ్ చేసి తీసుకుని అయితే వచ్చారు. మనం గేమింగ్ ఆడేటప్పుడు అన్ని అయితే ఆన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే మరొక అడిషనల్ ఫీచర్ ఏంటంటే హ్యాండ్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్, అంటే మనం రిమోట్ లేకుండానే హ్యాండ్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా అయితే తీసుకుని అయితే వచ్చారు. ఇలా అయితే ఈ యొక్క స్పెసిఫికేషన్ తోటి ఈ యొక్క C835 అనే సిరీస్ లో 55 inches, 75 inches, 65 inches టీవీస్ అయితే లాంచ్ అయితే చేసింది TCL. మరి దీంట్లో వచ్చేసరికి నేను వెతకంగా వచ్చేసరికి నెగిటివ్ పాయింట్స్ కూడా అయితే నాకైతే కనపడడం అయితే జరిగింది అనమాట. ఆ నెగిటివ్ పాయింట్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్, వీళ్ళు ఒకసారి స్పెసిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే మరి వీళ్ళు తప్పు పెట్టారా, మరి ఈ కరెక్ట్ అయినా నాకైతే తెలియదు. ఎందుకంటే నేను ఎలా తప్పు అంటున్నానంటే, ఏవైతే వీళ్ళు స్పెసిఫికేషన్స్ అంటే వీళ్ళు పిక్చర్తో సహా చూపించినప్పుడు వీళ్ళ యొక్క వెబ్సైట్లో ఒకసారికి అక్కడ 60 watts అని అయితే అంటున్నారు. కానీ ఈ యొక్క స్పెసిఫికేషన్లో నేను చెక్ చేస్తున్నప్పుడు ఒకసారికి అండ్ 10 watts అండ్ 20 watts సబూఫర్లకి అయితే తీసుకున్నారు. అంటే 40 watts ఆడియో ఉంటుందని అయితే ఇక్కడ తప్పు మెన్షన్ చేశారా లేదా అక్కడ తప్పు మెన్షన్ చేశారా నాకైతే అర్థం కాలేదు. దాన్ని బట్టి చూస్తే ఇది ఒక పెద్ద మైనస్ కూడా అయితే అవుతుంది. ఏంటంటే ఏదైతే ప్యానల్స్ అనేవి అయితే ఉంటాయన్నమాట, A+ గ్రేడ్ ప్యానల్ అని అండ్ B+ గ్రేడ్ ప్యానల్ అని ఇలా అయితే ఉంటుంది. ఇలా వచ్చేసరికి ఈ టీవీలో యూజ్ చేసిన ప్యానల్ గ్రేడ్ వచ్చేసరికి B అన్నమాట. A+ గ్రేడ్ వాడకుండా B టైప్ ఆఫ్ గ్రేడింగ్ ని యూజ్ చేయడం వల్ల పిక్చర్ క్వాలిటీ అనేది కొంచెం A+ గ్రేడ్ ప్యానల్ కంటే తక్కువగా అయితే ఉంటుందన్నమాట. కానీ ఈ యొక్క స్పెసిఫికేషన్స్ లో ఇవన్నీ సపోర్టింగ్ గా తీసుకొచ్చారు కాబట్టి పిక్చర్ క్వాలిటీ చాలా బాగానే అయితే ఉంటుందైతే నాకైతే అనిపిస్తుంది. మరి TCL వచ్చేసరికి మరి ఇది తప్పు పెట్టిందా రైట్ పెట్టిందా నాకైతే అర్థం కాలేదు. బట్ వీళ్ళు పెట్టిన దాని ప్రకారం చూస్తే ఇది ఒక నెగిటివ్ పాయింట్ అయితే నాకైతే కనపడడం అయితే జరిగిందనమాట. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, మరి నెగిటివ్ పాయింట్స్. అండ్ నాకు అనిపించిన పాజిటివ్ పాయింట్స్ వచ్చేసరికి నేను చెప్పిన స్పెసిఫికేషన్స్ అన్ని పాజిటివ్ పాయింట్స్, ఇది ఒక్కటి నెగిటివ్ పాయింట్ అనమాట. చాలా సూపర్ స్పెసిఫికేషన్స్ అయితే ఉండడం అయితే జరిగింది ఈ యొక్క టీవీలో. ప్రీ ఆర్డర్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ టీవీల గురించి మనకు రిలయన్స్ లో, క్రోమాలో, అమెజాన్ లో అయితే ఉండడం అయితే జరిగింది. ప్రస్తుతానికి అమెజాన్ లో సరికి 55 inches టీవీ మాత్రం అవైలబుల్ అయితే ఉంది. కరెంట్లీ నాట్ అవైలబుల్ అయితే కనబడుతుంది. మరి రిలయన్స్ లో, క్రోమాకి వెళ్ళి ఒకసారి అయితే అడగండి. ఎవరైతే ప్రీ ఆర్డర్ చేయాలి అనుకున్నట్లయితే వాళ్ళకు వచ్చేసరికి ప్రీ ఆర్డర్ చేస్తే 2000 రూపీస్ అబోవ్ గల కెమెరా అయితే ఇస్తున్నారు. అంటే మనం వీడియో కాలింగ్ కోసం ఈ టీవీ సపోర్ట్ చేస్తే ఒక కెమెరా అయితే ఫ్రీ అయితే ఇస్తున్నారు. అలాగే SBI కార్డ్ యూజ్ చేసినట్టయితే మీకు 2000 ఆఫర్ అయితే ఉంటుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ప్రైస్ అనమాట. సో ఇప్పటి వరకు వీలైతే ప్రైస్ అయితే రివీల్ అయితే చేయలేదు. ఒకవేళ ప్రైస్ తెలిసినట్టయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అలాగే ఫస్ట్ కామెంట్గా పిన్ అయితే చేస్తాను అనమాట. సో ఇదన్నమాట TCL తీసుకొచ్చిన C835 సిరీస్ టీవీస్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వేరే QLED గురించి అయితే మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు బాయ్ సీ యూ, టాటా, టేక్ కేర్. దయచేసి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.